వెల్కమ్ బ్యాక్ సంధ్య డిజైనింగ్ స్టూడియో. ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ క్లాస్ అర్థమైందా? ఈ రోజు క్లాస్లో ఏం చెప్పుకుంటున్నాం తెలుసా? ఫ్యూజింగ్, ఫెల్ట్ అండ్ ఇంకోటి ఏంటో తెలుసా? లెదర్. ఈ మూడింటి గురించి చెప్పుకుందాం. ఎందుకు ఈ మూడు అంటే, ఇవి మూడు కూడా నాన్ వువెన్ ఫ్యాబ్రిక్స్. అంటే ఫ్యాబ్రిక్ లాగా వాడుతున్నాం కాబట్టి ఫ్యాబ్రిక్స్ అంటున్నాను. సో ఈ నాన్ వువెన్ ఫ్యాబ్రిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే, మనకి అల్లం దీన్ని దేంతోటి అంటే ఇప్పుడు వీవింగ్ ద్వారా చేయము, అలానే నిట్టింగ్ ద్వారా కూడా చేయము. సో ఈ నాన్ వువెన్ ఫ్యాబ్రిక్స్ గురించి తెలుసుకుందాం. ఇవి మనకి రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం, కానీ చాలా మందికి తెలియదు ఇవి ఎక్కడెక్కడ వాడతారు ఏంటి, అసలు వీటి పేర్లు ఏంటో కూడా చాలా మందికి తెలియదు. ఫస్ట్ ఫ్యూజింగ్ గురించి తెలుస్తుంది. దీన్ని ఎలా తయారు చేస్తారంటే, ఫెల్ట్ని బేస్ మెటీరియల్ గా తీసుకొని దానికి పాలిమేడ్ పాలిస్టర్ చిన్న చిన్న డాట్స్ రూపంలో పూస్తారు. తర్వాత హీటు కూలింగ్ ద్వారా అదెసివ్ని ఇస్తారు. ఆ తర్వాత ఇంకా ఫ్యూజిబుల్ అంటే ఫ్యూజింగ్ తయారవుతుంది. ఫ్యూజింగ్ అంటే మెయిన్ గా అందరికీ తెలిసేది పేపర్ ఫ్యూజింగ్ గురించి బాగా తెలుసు. ఇది ఎందుకు అంటే, మనకి ఎంబ్రాయిడరీ బ్లౌజులు కానీ వాటికి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అడుగున వేసి ఐరన్ చేసేసి, ఎందుకు ఐరన్ చేస్తారంటే ఒక పక్క గమ్ ఉంటుంది, ఇంకో పక్క ఫెల్ట్ లుక్ ఉంటుంది. ఈ గమ్ ఉన్న వైపు ఫ్యాబ్రిక్ పెట్టేసి ఐరన్ చేసేసి ఎంబ్రాయిడరీ మిషన్ కి పెట్టేసేసి వర్క్ చేస్తారు. ఎందుకు ఇది పెడతారు అంటే సపోర్ట్ పర్పస్ పెడతారు. సపోర్ట్ అంటే ఏంటి అంటే, మనకి ఇది మన ఫ్యాబ్రిక్ వచ్చి తిన్నగా ఉంటుంది, కింద ఇది ఉండేసరికి తిక్కగా అయ్యి మందం అయ్యి ఏమవుతుందంటే, మనకి పైన నీడిల్ దిగినా కూడా రంధ్రాలు పెద్ద పెద్ద రంధ్రాలు పడకుండా నీట్ గా ఫినిషింగ్ వస్తుంది. తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఏదైతే మనకి ఫ్యూజింగ్ వేసామో అది తీసేయాలి. ఎంబ్రాయిడరీ దగ్గర మాత్రం అలా ఉండిపోతుంది, కొంత మిగిలినంతా తీసేయాలి. తీయకపోతే ఏమవుతుంది అంటే, బ్లౌజ్ కుట్టిన తర్వాత 4-5 ఉతుకులు వేసామనుకో, నార్మల్ ఫ్యాబ్రిక్, సిల్క్ కాదు, సో సింథటిక్ ఫ్యాబ్రిక్, సిల్క్ కాదు, ఖచ్చితంగా మనం ఉతికేస్తాం. ఉతికేసినప్పుడు ఏమవుతుందంటే 4-5 ఉతుకులకి అది దూదిలాగా అయిపోయి ఒక పక్క మూటలాగా పడిపోతుంది, అంటే ఒక పక్కకి వెళ్ళిపోతుంది. సో అందుకోసం తీసేస్తే బెటర్ ఆప్షన్. ఇంకొకటి అది సౌండ్ చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఆ పేపర్ ఫ్యూజింగ్ అది స్ట్రెచబుల్ కాదు. మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఫ్రంట్ క్రాస్ కటింగ్ తీసుకుంటాం బ్లౌజ్ కి, తీసుకున్నప్పుడు ఆ లోపల ఫ్యూజింగ్ అలాగే ఉంచేసి మనం క్రాస్ కటింగ్ తీసుకుని కుట్టామనుకో, ఆ క్రాస్ అనేది మనం క్రాస్ ఎందుకు తీసుకుంటాం? స్ట్రెచబుల్ కోసం తీసుకుంటాం. స్ట్రెచబుల్ అంటే అప్పుడు మనకి బస్ట్ దగ్గర కొంచెం కొద్దిగా అటు ఇటు అయినా కానీ ఒక పాయింట్ ఆ స్ట్రెచబుల్ ఉంటుంది కాబట్టి ఫిట్టింగ్ బాగుంటుంది. అదే మనం పేపర్ ఫ్యూజన్ వేసి కుట్టామనుకో, ఫ్రంట్ సైడ్ ఏమవుతుంది అంటే కొంచెం అణిగిపోయినట్టు ఉంటుంది. ఓకేనా? సో అందుకోసం అని చెప్పి, అంటే సాగదు కదా, అణిగిపోయినట్టు ఉంటుంది. సో అందుకోసం పేపర్ ఫ్యూజన్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ అయిపోయిన తర్వాత దాన్ని రిమూవ్ చేసేయడం బెటర్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి మనం డాటెడ్ ఫ్యూజింగ్ గురించి తెలుసుకుందాం. ఈ డాటెడ్ ఫ్యూజింగ్ ఏంటి అంటే, దీనిలో మళ్ళీ 2 కలర్స్ ఉంటాయి. మనకి ఇది ఒక అడ్వాంటేజ్. అయితే ఈ 2 కలర్స్ లో డాటెడ్ ఫ్యూజింగ్ కి, ఇప్పుడు ఇది పేపర్ ఫ్యూజింగ్ కొంచెం సౌండ్ వస్తుంది, కొంచెం థిక్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి కొంచెం ఫ్లోయిగా ఉంటుంది. ఫ్లోయి మీన్స్ ఇప్పుడు మనకు లెహంగాస్ కొడుతున్నాము, పెద్ద పెద్ద లెహంగాస్ మరీ అతుకుపోయినట్టు కాకుండా, అంటే మనకి ఎంత మనం క్యాన్ వేసినా అతుకుపోయినట్టే వస్తాయి. అలాంటి స్కర్ట్స్ కి ఏం చేస్తారు అంటే, పెద్ద పెద్ద గౌన్లు కుట్టేటప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. లోపల ఈ ఫ్యూజన్ వేసి తర్వాత లైనింగ్ వేసి కుడతారనమాట. అప్పుడు ఇది ఫ్లోయీ పోదు, అంటే ఇంతకు ముందున్న అంటే మరీ అతుక్కుపోయినట్టు కాకుండా కొంచెం ఫ్లోయీ ఉంటుంది. అలాగే పేపర్ ఫ్యూజన్ లాగా నిలబడదు. అర్థమైందా? కొంచెం లిటిల్ బిట్ ఫ్లోయీ ఉంటుంది. అట్లా అని చెప్పి మరీ అతుక్కుని ఉండదు, అలా నిలబడి ఉండదు. ఓకేనా? అర్థమైంది కదా? దీనిలో 2 కలర్స్ ఉంటాయి మనకి, బ్లాక్ వైట్. దీని డాట్స్ గా ఉంటాయి, మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. దీనికి కూడా 1 సైడే గమ్ ఉంటుంది, 2వ సైడ్ ఫెల్ట్ లుక్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం బెల్టెడ్ ఫ్యూజన్. ఈ బెల్టెడ్ ఫ్యూజన్ వచ్చి బాగా థిక్గా ఉంటుంది, మనకి ప్లాస్టిక్ వైర్ లాగా ఉన్నాయా ఏంటి అనిపిస్తుంది. ఇది ఎక్కువగా మనం ఏం చేస్తాం అంటే ప్యాంట్లకి, లంగా బెల్ట్ కి వాడతాం వీటిని. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ప్లాకెట్ ఫ్యూజన్, కాలర్ ఫ్యూజన్. ఈ ప్లాకెట్ ఫ్యూజన్ ఏమో కొంచెం పల్చగా ఉంటుంది, అంటే ఇది కొంచెం క్లాత్ లాగా ఉంటుంది. క్లాత్ మీన్స్ ఎట్లా అంటే, కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ క్లాత్ లాగా ఉంటుంది, ఒక పక్క గమ్ ఉంటుంది. కాలర్ ఫ్యూజన్ కొంచెం థిక్గా ఉంటుంది, మందం ఉంటుంది. ప్లాకెట్ ఫ్యూజన్ కొద్దిగా పల్చగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డబల్, అంటే 2 సైడ్స్ ఉంటుంది ఫ్యూజింగ్ దీనికి. అంటే ఇప్పుడు వరకు మనము 1 సైడ్ చూసాము, ఇది వచ్చేసరికి 2 సైడ్స్ ఉంటుంది, చాలా పల్చగా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్లాకెట్ కానీ లేకపోతే ఎక్కడైనా సరే మడిచిపెట్టినప్పుడు మనకి 2 పక్కల అతుక్కుని ఉండాలి అనే దగ్గర దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇది వరకు సన్న బెల్ట్ దొరికేది. ఈ మధ్య కాలంలో అవి పెద్ద పెద్ద షీట్లు కూడా దొరుకుతున్నాయి మనకి.
ఎందుకు మెయిన్ ఎక్కువగా వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు అంటే ఒకప్పుడు ఫాల్స్, శారీ ఫాల్స్ కి ఎక్కువ వాడేవారు, కింద బోర్డర్ లైన్స్ కుట్టడానికి వాటికి ఎక్కువ వాడేవారు. ఇప్పుడు ఎందుకు ఎక్కువగా వాడుతున్నారు అంటే మనకి ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మధ్యలో పెట్టేసి ఐరన్ చేసేసి అది అంటే జారకుండా, పైన క్లాత్ జారకుండా వాడుతున్నారు. అవి మిగిలిన రెండు కూడా వాడతారు, కానీ ఇది ఎక్కువగా వాడటానికి ఇది కొంచెం ప్రైస్ తక్కువ ఉంది, అందుకే ఎక్కువగా వాడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాటర్ ఫ్యూజింగ్. ఇప్పుడు మనకి రీసెంట్ గా ఫ్లవర్స్ కానీ, ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ కానీ, పెయింటింగ్ ఫ్లవర్స్ కానీ వేసేసి తర్వాత దాన్ని వాటర్ లో డిప్ చేస్తుంటే వెంటనే ఫ్యూజింగ్ కరిగిపోయి ఎంబ్రాయిడరీ మాత్రమే మిగులుతుంది. అవునా, విన్నారు ఎప్పుడైనా చూసారా? సో అదే ఇదేంటంటే వాటర్ లో వేయగానే కరిగిపోతుంది అనమాట ఈ ఫ్యూజింగ్. ఓకేనా, ఇది ఫ్యూజింగ్ మీద కుట్టేస్తారు, అవి ప్యాచ్ల కింద అమ్మేస్తారు, అవి మనం తీసుకుని ఇట్లా చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి నిట్టెడ్ ఫ్యూజింగ్. నిట్టెడ్ అంటే మనకి నిట్టింగ్ అంటే తెలుసు కదా, అల్లిక. ఇప్పుడు మన స్వెటర్ అల్లికలు ఉంటాయి కదా, అలాంటి అల్లికతో తయారు చేసిన ఫ్యూజింగ్. ఇది ఏంటంటే లైక్రా ఉంటుంది మిక్స్డ్. సో ఇది లైక్రా ఫ్యూజింగ్ అవడం వల్ల ఏమవుతుంది, మనకి లైక్రా అంటే ఏమవుతుంది, స్ట్రెచబుల్ ఉంటుంది. సో ఈ స్ట్రెచబుల్, ఇప్పుడు మనకి బ్లౌజులు ఉన్నాయి అనుకోండి, జాకెట్స్ కి ఎక్కువ వాడతారు, కోటుకి అంటే మనం అబ్బాయిలు వేసుకునే కోట్లు ఉంటాయి కదా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కోట్ వేస్తారు కదా, సూట్, అటువంటి వాటికి ఎక్కువ వేస్తారు. ఎందుకంటే ఇది సౌండ్ రాదు, ఫ్లోయి ఉండదు, ఎక్కువ ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ ఒక పక్క గమ్మ అతుక్కుని ఉంటుంది, ఇంకోటి మనకి స్ట్రెచబుల్ ఉంటుంది. దీని ప్రైస్ కూడా చాలా ఎక్కువ, అందుకని ఎక్కువగా మ్యారేజ్ ఫంక్షన్స్ వాడే బట్టల్లో వాడతారు. ఇంకొకటి మనకి పెళ్లి కూతురు బట్టలు, అంటే పెళ్లి బ్లౌజులు ఉంటాయి కదా, అంటే పట్టు బట్టలు. ఈ ఒరిజినల్ సిల్క్ ఏంటంటే సింగిల్ యాంతో ఒకవేళ చేశారనుకో ఫ్యాబ్రిక్ ని, అది ఏమవుతుంది, సింగిల్ యాంతో చేసింది త్వరగా పాడవుతుంది. మెయిన్ మనకి తడిస్తే త్వరగా పాడైంది సిల్క్. సో అది మనకి స్వెట్ అంటే చంక దగ్గర అక్కడ స్వెట్ వచ్చి త్వరగా నాని చీకిపోయి పాడవుతుంది కదా. అలాంటి ఫ్యాబ్రిక్ కి ఈ లోపల కనుక ఈ స్ట్రెచబుల్ ఫ్యూజింగ్ వేసామనుకోండి, వేసేసి ఆ తర్వాత లైనింగ్ వేసి మనం చేసామంటే అది కొంచెం ఎక్కువ రోజులు మన్నికి ఉంటుంది అనమాట. కాకపోతే ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ మంది వాడుతూ ఉంటారు. ఓకేనా, ఇవి ఫ్యూజింగ్ లో ఉన్న రకాలు. నెక్స్ట్ ఏమనుకున్నాం, ఫెల్ట్ గురించి తెలుసుకుందాం. ఫెల్ట్ అంటే మనకి ఉన్ని ఉంటుంది కదా, ఊల్. ఆ ఊల్, వేస్ట్ ఊల్ ఏం చేస్తారంటే అంటే మనకి పనికిరాని దానిలో ఈ మన సింథటిక్ ఫైబర్స్ ఇట్లాంటివన్నీ వేసేసి అన్ని కలిపేసేసి దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తారనమాట. అంటే ఒత్తిడి, అంటే బాగా దాని మీద ఒత్తిడి చేసేసరికి అవన్నీ గట్టిగా అతుక్కుపోయి ఉంటాయి అనమాట. అట్లా తయారు చేస్తారు ఫెల్ట్ అనేది. హై ప్రెషర్ ఇచ్చేసేసి దానికి ఇప్పుడు గట్టిగా మనం అదింపెట్టి నేను అట్లా అన్నామంటే మాత్రం అది అతుక్కుపోతుంది కదా. సో అట్లా చేస్తారు దాన్ని. సో ఇది ఫెల్ట్ వచ్చేసి మనకి చాలా రకాలుగా వాడుతుంది. దీనిలో కూడా మనకి సింథటిక్ కొంచెం న్యాచురల్వి ఉంటాయి, కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని మనకి మిక్స్డే వస్తున్నాయి. ఎక్కువగా మనం వీటిని కార్పెట్స్ కి వాడతాము. కార్పెట్స్ అంటే రెడ్ కార్పెట్, మనకి ఫంక్షన్ హాల్స్ అట్లా ఎక్కువగా వాడతారు. దాని తర్వాత ఫ్యాషన్ ఫీల్డ్ లో వచ్చేసి ఎక్కువగా మనకి ఎంబ్రాయిడరీ లాగా యాప్లిక్ వర్క్, ప్యాచ్ వర్క్ ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటితో బ్యాగులు తయారు చేస్తారు, బొమ్మలు తయారు చేస్తారు. ఎవరి క్రియేటివిటీ వాళ్ళదనమాట. చాలా డిఫరెంట్ గా తయారు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీని మీద ఇది కూడా ఒక చిన్న బిజినెస్ ఐడియా అనమాట. ఇది మెటీరియల్ మనకి ఆన్లైన్ లో దొరుకుతుంది, తెచ్చుకుని కట్ చేసి నీట్ గా స్కూల్ ప్రాజెక్టులో చేస్తారు ఎక్కువగా. ఇంకోటి మనకి థియేటర్స్ లో సౌండ్ కంట్రోల్ చేస్తాయి అనమాట. అంటే సౌండ్ ని లోపలే అలా పట్టి ఉంచిద్ది అనమాట. అందుకోసం థియేటర్స్ లో కూడా పెడతారనమాట. ఓకేనా, ఫెల్ట్ వల్ల మనం ఓన్ గా ఇంట్లో కూర్చుని తయారు చేసే ఐటమ్స్ చాలా ఉన్నాయి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి. అవి ఏం లేదు, మనకి ఇప్పుడు మనం కట్ చేసాం అనుకో, ఫ్యాబ్రిక్ కట్ చేసాం అనుకో, అటు ఇటు పీసులు వస్తాయి కదా, దీనికి అలా రావు, పీసులు రావు. మనం చుట్టూ అంచులు కుట్టాల్సిన పని లేదు, ఏమీ కుట్టాల్సిన పని లేదు. చిన్ని బ్యాగులు తయారు చేసి, హ్యాండ్ బ్యాగ్ లాగా తయారు చేసి పిల్లలకి దాని మీద ఒక చిన్న బొమ్మ లాగా పెట్టేసి కూడా మనం గిఫ్ట్ ఐటమ్స్ లాగా కూడా తయారు చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనం లెదర్ గురించి తెలుసుకుందాం. ఇక ఫైనల్ గా మనం లెదర్ గురించి తెలుసుకుందాం. ఈ లెదర్ లో కూడా మనకి ఒరిజినల్ అట్లాగే ఆర్టిఫిషియల్ రెండు ఉంటాయి. అంటే ఇది సింథటిక్ తో తయారు చేస్తుంది. ఒరిజినల్ ఏమో మామూలుగా యానిమల్ హైడ్ నుంచి తీస్తారు,
ఇంకా మనకి డూప్లికేట్ వచ్చేసి సింథటిక్ నుంచే తయారు చేస్తారు. దీనిలో కలర్స్ కూడా ఉంటాయి. మనకి చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. వాడే కొద్దీ ఒరిజినల్ ఏమవుతుందంటే లెదర్ షైన్ తగ్గుతుంది, కానీ మళ్ళీ పాలిష్ పెట్టుకుంటే తిరిగి అది వస్తుంది. డూప్లికేట్కి అది చేయలేం. ఓకేనా, ఇలా రబ్ చేస్తే దీని షైన్ పోతుంది, అప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది ఒరిజినల్ అని. ఓకేనా, నెక్స్ట్ దీనిలో ఎన్ని వెరైటీస్ చేయొచ్చు అంటే మనకి షూస్, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్ ఇవన్నీ చేస్తారు. జాకెట్స్ కూడా ఉంటాయి, లాంగ్ జాకెట్స్. ఒరిజినల్ అయితే కొద్ది ప్రైస్ ఎక్కువ ఉంటుంది, డూప్లికేట్ కొద్దిగా తక్కువ ప్రైస్ ఉంటుంది. దీనిలో ఇన్ని ఐటమ్స్ ఉంటాయి. బట్ కానీ దీంతో కూడా మనం ఓన్గా ఇంట్లో కూడా చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా తయారు చేయొచ్చు. అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటేనే చేయగలుగుతారు, లేదంటే లేదు. ఓకేనా, ఈరోజు మనం ఫ్యూజింగ్ గురించి, అట్లాగే ఫెల్ట్ గురించి, లెదర్ గురించి తెలుసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ప్రింట్ల గురించి తెలుసుకుందాం. ఫ్యాబ్రిక్ గురించి అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ నుంచి ప్రింట్లు, అంటే మనకి చాలా రకాల ప్రింట్లు ఉన్నాయి కదా, కలంకారీ ఇట్లా. ఈ ప్రింట్లు అన్ని స్క్రీన్ ప్రింట్, పెయింటింగ్, ఎంబ్రాయిడరీ ఇవన్నీ వరుస పెట్టి ఒక 8 to 9 క్లాసెస్ వస్తాయి. మళ్ళీ కంటిన్యూగా చూడండి. మనకి ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్కి వెళితే ఏమేం చెప్తారో అలాంటివన్నీ ప్రతి ఒక్కటి నేను వీటిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు నేర్చుకుంటే మాత్రం ఫ్యాషన్ డిజైనింగ్ నేను చేయలేకపోయానే అన్న చిన్న ఇది ఉండదు. ఫ్యాషన్ డిజైనింగ్ లో చెప్పేయని ఆల్మోస్ట్ కవర్ చేసేస్తున్నాను మీకు. ఓకేనా, నేర్చుకుందాము అనుకునే వాళ్ళకి బెస్ట్. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, లైక్ మాత్రం కంపల్సరీ చేయండి అబ్బా.